This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము జనవరి 22కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు ముఖ్యంగా తెలుగు న్యూస్ పేపర్స్ మరియు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. తెలుగులో ఈనాడు మరియు సాక్షి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ హిందూ మరియు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఈ కరెంట్ అఫైర్స్‌ని మీకు తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో మీకు ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌తో పాటు సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా నేను మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతో పాటు మిగతా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్, డీఎస్సీ వంటి ఎగ్జామ్స్‌కి కూడా ఫ్యాక్చువల్ సమాచారాన్ని నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక డైలీ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్, అంటే ఈ కీవర్డ్స్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కీవర్డ్స్ బేస్ మీదనే మనకు కరెంట్ అఫైర్స్‌లో క్వెషన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. దాంతో పాటు ఈ కీవర్డ్స్ సంబంధించి సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలను కూడా లింకప్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కొన్ని ఆబ్జెక్టివ్ క్వెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆబ్జెక్టివ్ క్వెషన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా ఈ ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌ని ప్రొవైడ్ చేస్తాను. రెగ్యులర్‌గా ఈ కరెంట్ అఫైర్స్ ఆబ్జెక్టివ్ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేస్తూ ఉండండి. దాంతో పాటు ఒక నోట్స్‌ను కూడా మెయింటైన్ చేయండి. కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి రెగ్యులర్‌గా మనము నోట్స్ రాసుకుంటూ ఉంటుంటే మనకు ఈజీగా గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా ఒక నోట్స్‌ని కూడా మెయింటైన్ చేయండి. ఏకేఎస్, ఐఏఎస్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశ్యంతోటి మనకు ఇన్‌స్టిట్యూషన్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా ఈ వీడియో క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు తెలుగులో మరియు ఇంగ్లీష్ మీడియంలో రెగ్యులర్‌గా కరెంట్ అఫైర్స్ అనాలిసిస్‌ని యూట్యూబ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాము. దాంతో పాటు ఇతర సబ్జెక్ట్ రిలేటెడ్ అంశాలకు సంబంధించి లైక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఏ సబ్జెక్ట్‌ను ఏ విధంగా చదువుకోవాలి అనే అంశాలపై ఒక అవగాహనతో కూడిన వీడియోస్‌ని మీకు రెగ్యులర్‌గా యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క అభ్యర్థికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవుతూ ఉండండి. ఇక ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయవలసిన క్వెషన్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వెషన్, విత్ రెఫరెన్స్ టు ది డీఆర్‌డీఓ, వాట్ ఈస్ రక్షిత విచ్ వాస్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ? ఇందులో మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్, బైక్ బేస్డ్ అంబులెన్స్, ఎయిర్ అంబులెన్స్, వాటర్ అంబులెన్స్. ఇందులో కరెక్ట్ సమాధానం గుర్తించండి. ఇక సెకండ్ క్వెషన్ చూసుకుంటే, ద సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ విచ్ వాస్ మేకింగ్ న్యూస్ ఫంక్షన్స్ అండర్ విచ్ మినిస్ట్రీ? సెంటర్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ ఏ మినిస్ట్రీకి సంబంధించింది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇందులో కరెక్ట్ ఆన్సర్‌ని గుర్తించండి. ఇక థర్డ్ క్వెషన్ చూద్దాం. ద ఫస్ట్ ఎవర్ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ వాస్ అబ్జర్వ్డ్ ఇన్ విచ్ ఇయర్ ఇన్ ఇండియా? నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్‌ను ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది అని ఇక్కడ క్వెషన్. కింద మనకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్‌ని గుర్తించండి. ఈ క్వెషన్స్‌కు ఖచ్చితంగా మీరు అటెంప్ట్ చేయండి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ఫస్ట్ టాపిక్ గనక ఒకసారి మనం ఇక్కడ తీసుకుంటే, ఆర్టికల్ 19 ఆఫ్ ద యూఎన్ చార్టర్ అనే ఒక అంశం మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధానమైన అంశం వచ్చేసి యూఎన్ జనరల్ అసెంబ్లీ ఏదైతే ఉందో, ఆ జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ రైట్స్‌కి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించడం జరిగింది. యునైటెడ్ నేషన్స్‌కి సంబంధించి జనరల్ అసెంబ్లీ, దీన్నే మనము సాధారణ అసెంబ్లీ అని పిలవడం జరుగుతుంది. ఇందులో ఓటింగ్ రైట్స్‌ని కోల్పోవడం జరిగింది 6 దేశాలు. ఇండియా అండ్ 6 అదర్ ఇండియా కాదు, ఇరాన్. ఇరాన్ అండ్ 6 other countries have lost their voting rights in the United Nations General Assembly as they had not paid their dues. ఇక్కడ ఇరాన్ మరియు ఇతర 6 దేశాలు ఈ ఓటింగ్ రైట్స్‌ని కోల్పోవడం జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం వచ్చేసి అవి తమ యొక్క బకాయిలను
యూఎన్‌కి చెల్లించలేని కారణంగా తమ యొక్క ఓటింగ్ రైట్స్‌ని కోల్పోవడం అనేది జరిగింది. మిగతా దేశాలు గనక చూసుకుంటే నైగర్, సౌత్ సూడాన్, జింబాబ్వే, కాంగో, బ్రెజిల్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అండ్ లిబియా. ఈ దేశాల పేర్లు మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా యునైటెడ్ జనరల్ అసెంబ్లీకి సంబంధించిన సమాచారం కూడా మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇక్కడ అయితే ఇక్కడ కొత్తగా 3 దేశాలకు ఈ ఓటింగ్ రైట్స్ అనేది కల్పించడం జరిగింది. ఈ 3 దేశాల పేర్లు కూడా మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. కొమరోస్, సోమాలియా, సావో టోమ్ అండ్ ప్రిన్స్. ఈ 3 దేశాల పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఇక్కడ ద యాక్షన్స్ ఆఫ్ సస్పెండింగ్ ద మెంబర్స్ ఫ్రమ్ ఓటింగ్ హ్యాస్ బీన్ టేకెన్ అండర్ ద ఆర్టికల్ 19 ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ చార్టర్. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఏదైతే ఉందో ఆ చార్టర్‌లో ఉన్న ఆర్టికల్ 19 ప్రకారము ఇక్కడ ఈ ఓటింగ్ రైట్స్‌ని తీసివేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇక్కడ ఈ ఆర్టికల్ 19ని గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ది ఆర్టికల్ 19 of the UN Charter, a member shall have no voting rights if it has arrears in the payment of its financial contribution to the UN. ఇక్కడ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రతి ఒక్క దేశము తన యొక్క కాంట్రిబ్యూషన్‌ని చెల్లించాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే ఏ దేశమైతే తన బకాయిలు చెల్లించలేదో ఆ దేశానికి ఓటింగ్ రైట్స్‌ను ఇవ్వకుండా ఇచ్చే ఆ దేశానికి ఓటింగ్ రైట్స్ కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది. ఈ ఆర్టికల్ 19 ప్రకారము. అయితే ఇక్కడ ఈ బకాయిలకు సంబంధించి 2 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ కూడా ఉంటుంది. ఇక ఆ గ్రేస్ పీరియడ్ కూడా మించిపోతే దాని యొక్క ఓటింగ్ రైట్స్‌ని పూర్తిగా కోల్పోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ బడ్జెట్ కాంట్రిబ్యూషన్‌కి సంబంధించి యూఎస్ ఈస్ ద హైయెస్ట్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ద యూఎన్. The United States contributed 22% ఆఫ్ ద యూఎన్ బడ్జెట్. యూఎన్ బడ్జెట్‌కి సంబంధించి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేస్తున్న దేశం వచ్చేసి యునైటెడ్ స్టేట్స్. ఇది దాదాపుగా 22% కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి చైనా ఉంది. ఇందులో మనకు 12% చైనా కాంట్రిబ్యూట్ చేస్తుంటే జపాన్ 8.574%, జర్మనీ 6.090%గా కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, చైనా, జపాన్, జర్మనీ ఈ 4 దేశాలు కలిసి దాదాపుగా 49% వరకు యునైటెడ్ బడ్జెట్‌లో 49% మేర ఈ 4 దేశాలే తమ యొక్క ఆర్థిక సహాయాన్ని అందజేయడం అనేది జరుగుతుంది. ఎంత 49% వరకు. ఇక మిగతా అన్ని దేశాలు కలిపి రిమైనింగ్ పర్సెంటేజ్ అనేది ఉంది. ఇది ఆర్టికల్ 19కి సంబంధించి యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఆర్టికల్ 19కి సంబంధించిన అంశం ఇది. ఇక సెకండ్ టాపిక్ గనక తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఇనాగ్రేటెడ్ ద వర్చువల్ ప్లాట్‌ఫార్మ్ ఆఫ్ అపెరల్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్. ఇది ముఖ్యంగా వస్త్ర పరిశ్రమకి సంబంధించిన అంశం ఇది. అయితే మన దేశంలో వస్త్ర పరిశ్రమ అనేది ఏ విధంగా ఉంది అనే అంశం మీద ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ప్రధానంగా చెప్పిందేమిటంటే, ఇక్కడ మన దేశంలో వస్త్ర పరిశ్రమ అనేది మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం అనేది ఉందని, దీనికి సంబంధించి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు, నూతన నైపుణ్యాలను కూడా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని ఈ వస్త్ర కార్మికులను ఉద్దేశించి కూడా వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు ఇక్కడ చేయడం అనేది జరిగింది. ఇక్కడ లాంచింగ్ ద వర్చువల్ ప్లాట్‌ఫార్మ్ ఆఫ్ ది అపెరల్ ప్రొడక్ట్స్ ఆఫ్ ది అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఇక్కడ అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌ని లాంచింగ్ చేయడం అనేది జరిగింది. దేనికంటే ఈ వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన ఉత్పత్తులకి సంబంధించి ఒక వర్చువల్ ప్లాట్‌ఫార్మ్ ఇది. ఈ ప్లాట్‌ఫార్మ్ పేరు గుర్తుంచుకోండి. అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. అంటే మన దేశం నుంచి ఇతర దేశాలకు మన వస్త్రాలను ఎగుమతి చేయటానికి ఈ అపెరల్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన దేశం యొక్క
ఎక్స్‌పోర్ట్స్ గనక ఒకసారి మనం గమనిస్తే గత మిగతా దేశాలతో కంపారిజన్ చేసుకుంటే మన దేశంలో ఈ వస్త్ర పరిశ్రమ అనేది చాలా ఎక్కువగా మన దగ్గర రిసోర్సెస్ ఉన్నప్పటికీ మిగతా దేశాలతో కంపారిజన్ చేసుకుంటే ఎక్స్‌పోర్ట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయని, భవిష్యత్తులో ఈ ఎక్స్‌పోర్ట్స్‌ను మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇండియన్ అపెరల్ అండ్ ఫ్యాబ్రిక్ ఎక్స్‌పోర్ట్స్ మస్ట్ ఎయిమ్ టు క్యాప్చర్ ఏ డబుల్ డిజిట్ షేర్ అంటే 2 అంకెల స్థాయిని చేరుకోవాలి ఎక్స్‌పోర్ట్స్ సంబంధించి. ప్రస్తుతం ఎంత ఉందంటే 5-6% మాత్రమే ఉంది ఎక్స్‌పోర్ట్స్ ఈ వస్త్ర పరిశ్రమకి సంబంధించి. ఇది మన జీడీపీలో గనక చూసుకుంటే దాదాపుగా చాలా తక్కువ పర్సెంటేజ్‌గా మనం చెప్పుకోవచ్చును. ఈ ఎక్స్‌పోర్ట్స్‌కి సంబంధించి దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా మనకు ఇక్కడ మన భారతదేశానికి సంబంధించి ఇండియన్ అపెరల్ ఇండస్ట్రీ ఒక వరల్డ్ హిస్టరీని క్రియేట్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 7,000,00,00,000 పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ పీపీఈ కిట్స్ అని అంటాము. అదేవిధంగా N95 మాస్క్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా దాదాపుగా 7,000,00,00,000 వ్యాపారాన్ని చేయడం అనేది జరిగింది. ఇది కూడా మనము గుర్తుంచుకోవాలి. ఇక మరొక అంశం వచ్చేసి బంగ్లాదేశ్ మరియు చైనా అనేవి ఎక్స్‌పోర్ట్స్‌లో మొదటి స్థానంలో ఉన్నాయి. మన భారతదేశంతో కంపారిజన్ చేసుకుంటే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన దేశంలో పత్తి అనేది చాలా ఎక్కువగా పండుతుంది. అయినప్పటికీ మన దేశంలో దీనికి సంబంధించిన ఎగుమతులనేవి చాలా తక్కువగా కొనసాగుతున్నాయి. సో, దీనిని అధిగమించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ అంశాన్ని గనక తీసుకుంటే, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% కోటా అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. గతంలో కేంద్ర ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వాలని భారత ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇది 103వ రాజ్యాంగ సవరణ. ఇది గుర్తుంచుకోండి. 103వ రాజ్యాంగ సవరణ. ఈ సవరణ చట్టం ప్రకారము ఆర్థికంగా వెనుకబడిన దీనినే ఈడబ్ల్యూఎస్ కోటా అని అంటారు. ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ అని. దీని ప్రకారము 10% రిజర్వేషన్ అమలు చేయాలి ప్రతి ఒక్క రాష్ట్రము. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోటాను గత 2 సంవత్సరాల నుంచి అమలు చేయడం లేదు. అయితే ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి 10% రిజర్వేషన్ల కోటాను అమలు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్ అనేది లభిస్తుంది. విద్య మరియు ఉద్యోగ అవకాశాలలో ఎంత శాతం అంటే 10% రిజర్వేషన్ అనేది అమలవుతుంది తెలంగాణ రాష్ట్రంలో. దీనికి సంబంధించి ఈ రాజ్యాంగ సవరణ అనేది గుర్తుంచుకోండి. 103వ రాజ్యాంగ సవరణ. అయితే మనకు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చదువుకునేటప్పుడు ఈ రిజర్వేషన్స్‌కి సంబంధించిన అంశాలను మనము చదువుకోవడం జరుగుతుంది. ఇందులో మనకు ముఖ్యంగా ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16 ఈ 2 ఆర్టికల్స్ అనేవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో. ఇవి రిజర్వేషన్‌ల విషయంలో అత్యంత కీలకమైన అధికరణలుగా మనం చెప్పుకోవచ్చును. ఎవరికి రిజర్వేషన్‌లు వర్తించాలో ఆర్టికల్ 15 మరియు ఆర్టికల్ 16లో ఇక్కడ పొందుపరచడం అనేది జరిగింది. ఇక్కడ 15 సబ్ క్లాస్ 4 ఈ 15 సబ్ క్లాస్ 4 ఆర్టికల్ ప్రకారము కేవలం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్‌లు వర్తించడం అనేది జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి ఎవరు వెనుకబడిన వారు అనే చర్చ అనేది కూడా కొనసాగింది. అయితే కేవలం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారు ఎస్సీ, ఎస్టీ, బీసీలని కూడా పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో కాకుండా మిగతా ఓబీసీ ఎవరైతే ఉన్నారో వీరిలో కూడా ఆర్థికంగా వెనుకబడిన వారు చాలా ఎక్కువగా ఉన్నారు. వీరికి కూడా రిజర్వేషన్‌లు కల్పించాల్సిన అవసరం అనేది ఉంది. ఆ నిర్ణయానికి అనుగుణంగానే గతంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకురావడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోండి. 103వ రాజ్యాంగ సవరణ తీసుకురావడం అనేది జరిగింది. ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము ఆర్టికల్
15 సబ్ క్లాస్ 6ని భారత రాజ్యాంగంలో కొత్తగా చేర్చడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6. అయితే గతంలో గనక తీసుకుంటే ఈ రిజర్వేషన్‌లకి సంబంధించి మనకు భారత రాజ్యాంగంలో మండల్ కమిషన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇది కూడా ఒకసారి మనం చూసుకోవాలి. మండల్ కమిషన్ 1990వ సంవత్సరంలో మండల కమిషన్ ఓబీసీలకు రిజర్వేషన్ అవసరమని అప్పుడే చెప్పినప్పటికీ అప్పటి నుంచి దీనిపై ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోలేదు. సో, రీసెంట్‌గా ఈ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. గతంలో ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉన్న సమయంలో కూడా ఈ ప్రతిపాదన వచ్చినప్పటికీ అది ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఆర్థిక అంశానికి సంబంధించి ఇందిరా సహాని అనే కేసు కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ రిజర్వేషన్‌ల వారీగా. సో, ఇక్కడ ఓబీసీ రిజర్వేషన్‌ల విషయంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికే రిజర్వేషన్‌లు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు తీర్పును గతంలో ఇవ్వడం అనేది జరిగింది. ఆర్థిక అంశాన్ని పరిగణించలేమని తేల్చి చెప్పింది గతంలో సుప్రీంకోర్టు. దానికి సంబంధించిన కేసొచ్చేసి ఇందిరా సహాని కేసు. కేసు పేరు కూడా గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి 2006వ సంవత్సరంలో ఎస్ఆర్ సిన్హా అనే కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్స్ ఏ విధంగా ఇవ్వాలనే అంశంపై ఎస్ఆర్ సిన్హా అనే కమిషన్‌ను కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో ఇది తన యొక్క నివేదికను ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. 2010వ సంవత్సరంలో నివేదికను అందజేస్తూ ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్‌లు అవసరం అనే ఒక ప్రతిపాదనను తీసుకురావడం అనేది జరిగింది. ఇది మనకు ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం కూడా దీనిని అమలు చేయనుంది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీసీలకు 29%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6% ఉంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లు ఎవరెవరికి అమలు అవుతాయనే అంశం కూడా మనము గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వము యొక్క నిబంధనల ప్రకారము వీరికి కుటుంబ ఆదాయము సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కుటుంబ ఆదాయం ఎంత ఉండాలంటే 8 లక్షలకు మించరాదు. 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండొచ్చు. ఇక నివాస ప్రాంతం 1000 చదరపు అడుగుల కంటే తక్కువగా ఉండాలి. నోటిఫైడ్ పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలో నివాస స్థలము 100 చదరపు గజాల కంటే తక్కువగా ఉండాలి. ఇవన్నీ కండిషన్స్. ఈ కండిషన్స్ మేరకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్‌ని అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇక నగరపాలక సంస్థల పరిధిలో కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాస స్థలం అనేది దాదాపుగా 200 చదరపు గజాలకు మించకూడదు అనేది ఒక నిబంధన. ఈ నిబంధనల అన్నిటిని ప్రకారము ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లను అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశం. ఇక నెక్స్ట్ టాపిక్ గనక చూసుకుంటే అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ తొలి రోజుకి సంబంధించి ఏ ఏ అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారో అనే కోణంలో ఈ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జో బిడెన్ కొన్ని కీలకమైన అంశాలపై సంతకం చేయడం జరిగింది. ఇక్కడ బహిరంగ ప్రదేశాల్లో ఖచ్చితంగా మాస్క్‌ను ధరించాలి అనేది ఒక అంశము. ఇక పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పారిస్ ఒప్పందం నుంచి గతంలో అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించింది మనకందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి మళ్ళీ ఈ పారిస్ ఒప్పందంలో తిరిగి చేరేలా ఉత్తర్వులు జారీ చేయడం అనేది జరిగింది. ఇది కూడా మరొక మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చును. ఇక మానవ హక్కులకు ఎటువంటి భంగం అనేది వాటిల్లకుండా జాతి వివక్ష అనే థాట్ ఏ విధంగా లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోటే ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ సంబంధించి అన్ని ప్రాంతాల్లో సక్రమంగా ప్రభుత్వ సంస్థలు సమీక్షించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇక జనాభా లెక్కల సేకరణకి సంబంధించి మరొక అంశంపై కూడా
ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇక లైబీరియా నుంచి వలస వచ్చిన వారికి అమెరికాలో స్థిర నివాసం ఉంటున్న వారిని తిరిగి స్వదేశానికి పంపించే కార్యక్రమం కూడా అమలు చేయడం అనేది జరుగుతుంది. ఇది నిన్న ఆల్రెడీ చెప్పుకున్నాము. వలస విధానానికి సంబంధించి కాంగ్రెస్‌లో బిల్లును ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఇది గ్రీన్ కార్డ్‌కి సంబంధించిన అంశం ఇది. ఇక వివిధ ముస్లిం దేశాల నుంచి గతంలో ట్రంప్ ఆంక్షలు విధించడం అనేది జరిగింది. ఎవరు రాకుండా ఉండే విధంగా. అయితే దానికి సంబంధించి ఆంక్షలను ఎత్తివేయడం అనేది కూడా జరుగుతుంది ప్రస్తుతం. 2017వ సంవత్సరంలో దాదాపుగా సిరియా, ఇరాన్, ఇరాక్, సూడాన్, లిబియా, యెమన్ ఈ దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధించడం అనేది జరిగింది. సో, ఈ దేశ్ ఈ ఆంక్షలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పూర్తిగా ఎత్తివేసే అవకాశం అనేది ఉంటుంది. ఇవన్నీ జో బైడెన్ మొదటి రోజు తీసుకున్న కొన్ని కీలకమైన నిర్ణయాలుగా మనం చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే భారత్, అమెరికా సంబంధాల్లో ఏ విధంగా ఉంటాయి అనే అంశంపై ఒక ఆర్టికల్ ఇక్కడ మనకు చాలా క్లియర్‌గా ఇవ్వడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం గతంలో ఆల్రెడీ చెప్పుకున్నాం. నూతన అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత అమెరికా యొక్క విదేశాంగ విధానం ఏ విధంగా ఉంటుంది అనే కోణంలో ఈ ఆర్టికల్ మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ గతంలో ఒబామాలో కీలకమైన పదవిని పోషించడం అనేది జరిగింది. సో, గతంలో ఉన్నప్పుడు అతను భారత్‌కు ఎంతో సహకారంగా పనిచేయడం మనం గమనించాల్సిన అంశం. అయితే ప్రస్తుతం కూడా అటువంటి ద్వైపాక్షిక సంబంధాలే భవిష్యత్తులో కొనసాగే అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే సమన్వయంతోటే ఒక లక్ష్య సాధన అని ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ కూడా మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్. ఇది మనకు ప్రిలిమ్స్‌లో ఉపయోగపడదు. కేవలం మెయిన్స్‌లోనే ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుంది. యూఎస్ మరియు ఇండియా అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా ఈ ఆర్టికల్‌ని మనం చదువుకోవాలి. ఇక ఇది వాతావరణానికి సంబంధించి వాతావరణ పొల్యూషన్‌కి సంబంధించిన అంశం. ఇది కూడా మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది అనే కోణంలో ఈ ఆర్టికల్ ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాసెస్‌ను తగ్గించే విధంగా ఏ ఏ మార్పులనేవి వస్తున్నాయి? ఎటువంటి నూతన సాంకేతిక పరిజ్ఞానం అనేది ఉంది? ముఖ్యంగా ఈ మోటారు వాహనాలకి సంబంధించి ప్రస్తుతం ఉన్న మోటారు వాహనాల స్థానంలో విద్యుత్ వాహనాల సంఖ్య అనేది క్రమక్రమంగా పెరుగుతుంది. సో, దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇది మనకు మెయిన్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే పరిశుభ్రతలో వరంగల్ గ్రామీణ జిల్లా ప్రథమం అనే ఒక అంశం మనకిక్కడ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న పంచాయతీల పరిశుభ్రతకి సంబంధించి ఇచ్చిన స్కోరులో వరంగల్ గ్రామీణ జిల్లా వరుసగా మొదటి స్థానంలో నిలవడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ డిసెంబర్ నెలకి సంబంధించి 70 పంచాయతీల్లో పరిశుభ్రతను పరిశీలించగా సగటు స్కోర్ అనేది 40 పాయింట్ల స్కేల్‌కు గాను 37.9 పాయింట్లతో ఈ జిల్లా తొలి స్థానంలో నిలవడం అనేది జరిగింది. రంగారెడ్డి జిల్లా రెండవ స్థానంలో ఉంటే నిజామాబాద్ జిల్లా మూడవ స్థానంలో ఉంది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే తెలంగాణలో ప్రతి ఇంటికి నీరు అని 100% లక్ష్యం సాధించిన రాష్ట్రంగా కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. హర్ ఘర్ జల్ ఇది కేంద్ర ప్రభుత్వ పథకం ఇది. ఈ పథకానికి సంబంధించి 100% ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్స్ ఇచ్చిన రాష్ట్రాలుగా గోవా మరియు తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు దేశంలోనే ఫస్ట్ మరియు సెకండ్ ప్లేస్‌లో నిలవడం అనేది జరిగింది. ఈ పథకం పేరు గుర్తుంచుకోండి. హర్ ఘర్ జల్ అనే పథకం. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్స్‌ని ఇచ్చే పథకం ఇది. ఇందులో ఏ రాష్ట్రాలంటే గోవా మరియు తెలంగాణ రాష్ట్రాలు దేశంలోనే ఫస్ట్ మరియు సెకండ్ ప్లేస్‌లో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ అనేది 14వ స్థానంలో ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి.
ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే 4, 5 సంవత్సరాల్లో భారీగా పెరగనున్న ఆయుధ ఎగుమతులు అని మరొక అంశం ఇక్కడ ఇవ్వడం జరిగింది. వచ్చే 4-5 సంవత్సరాల్లో మన భారతదేశం నుంచి ఆయుధ సామాగ్రికి సంబంధించిన ఎగుమతులు ఏవైతే ఉన్నాయో, ఆ ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందని DRDO అధిపతి చైర్మన్ జి. సతీష్ రెడ్డి ఇక్కడ ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది. గతంలో ఇది మనకు చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది. DRDO ఈ ఆయుధ రంగానికి సంబంధించి అనేక రకమైన పరిశోధనలు చేస్తుంది. ముఖ్యంగా మన దేశంలో సెల్ఫ్ రిలయన్స్ అంటే స్వయం స్వావలంబన దిశగా మన దేశం ఎదగాలి అన్న ఉద్దేశ్యంతోటే అనేక రకమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ ఆయుధ రంగానికి సంబంధించి మనం ఎక్కువగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న నేపథ్యం ఉంది. ఈ దిగుమతులను తగ్గించుకొని ఎగుమతులు చేసే విధంగా భారతదేశం ఎదగాలి అన్న ఒక ఉద్దేశ్యంతోటి అనేక రకమైన పరిశోధనలు చేపడుతుంది DRDO. దానిలో భాగంగానే వచ్చే 4-5 సంవత్సరాలలో మన భారతదేశం నుంచి భారీగా ఆయుధ ఎగుమతులు పెరిగే అవకాశం అనేది ఉంటుంది. రీసెంట్‌గా చెప్పుకోవచ్చును ఆకాష్ అనే క్షిపణి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ ఆకాష్ క్షిపణుల ఎగుమతికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవలనే ఆమోదం తెలపడం అనేది కూడా మనం గమనించాల్సిన అంశం. ఇక కోబ్రా కమాండోలుగా మహిళలు అని ఇది ఇంకా ఫైనల్ కాలేదు ఇది. క్వెషన్ మార్క్ ఇవ్వడం అనేది జరిగింది. అటవీ ప్రాంత పోరాటాల్లో ఇక్కడ కోబ్రా ఏదైతే ఉందో కమాండో దళం దీనికి సంబంధించి మహిళలను కూడా చేర్చుకునే అవకాశం అనేది ఉంటుంది భవిష్యత్తులో. దీనికి సంబంధించి ఇక ఫైనల్‌గా ఎటువంటి డెసిషన్ అనేది రాలేదు. ఇక నెక్స్ట్ టాపిక్ తీసుకుంటే కదిలిన సంక్షేమ రథచక్రాలని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైద్య రంగానికి సంబంధించి వైద్య రంగానికి కాదు ప్రజా పంపిణీ వ్యవస్థకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఈ రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే అవకాశం అనేది లేకుండా వారి ఇంటి వద్దకే ఈ రేషన్ సరుకులను చేర్చే విధంగా ఈ రేషన్ షాపుల నుంచి సరుకులను ప్రతి ఇంటికి చేర్చే విధంగా ఇక్కడ వాహనాల పంపిణీ కార్యక్రమం అనేది కొనసాగింది. దీనికి సంబంధించి విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకి సంబంధించిన వాహనాలను ప్రారంభించడం జరిగింది. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల పేర్లు గుర్తుంచుకోండి. పశ్చిమ గోదావరి ఈ జిల్లాలకు సంబంధించి ఈ రేషన్ షాపుల నుంచి ఇంటి వద్దకు రేషన్ సరుకులను పంపే కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే విజయవాడలో ప్రారంభించడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 9,260 ఈ జగన్నాథ రథ చక్రాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహనాలను ప్రారంభించడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఇది మనకు ప్రిలిమ్స్ ఓరియంటేషన్‌లో ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ గనక తీసుకుంటే ఊళ్ళోనే సత్వర వైద్యం అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశము. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు వైద్య సౌకర్యాలను కల్పించాలన్న ఒక ఉద్దేశంతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా 1692 కోట్లతో వైఎస్ఆర్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణానికి సంబంధించిన పనులను ప్రారంభం చేయడం అనేది జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ గ్రామీణ హెల్త్ క్లినిక్ అనే పేరు గుర్తుంచుకోండి. దీని ద్వారా గ్రామాల ఈ వైద్య రంగానికి సంబంధించి కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. వైద్య రంగానికి సంబంధించి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చును. వైఎస్ఆర్ గ్రామీణ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణం అనేది దీనికి ఎంత ఖర్చు చేస్తున్నారంటే 1692 కోట్లను దీనికి కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లకి సంబంధించి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను కూడా త్వరలోనే అమల్లోకి తీసుకువచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఈ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్‌ల కొత్త భవనాలకి సంబంధించి ఏ జిల్లాలో ఎన్ని భవనాలు
ప్రారంభిస్తున్నారు అనే ఒక టేబుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్‌లో అంత ఇంపార్టెంట్ కాదు కానీ, ఇక్కడ మొత్తం వచ్చేసి 8,585 ప్రారంభమైనాయి. సో, జస్ట్ ఒకసారి ఈ నెంబర్ ఒకటి గుర్తుంచుకోండి. ఎగ్జామ్‌లో జనరల్‌గా అడిగే అవకాశం అనేది ఉండదు. ఇక ఈ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్‌లకు సంబంధించి పూర్తి స్థాయి వైద్య చికిత్సలు అందే విధంగా అందులో పూర్తి స్థాయిగా పరికరాలను కూడా ఏర్పాటు చేసే అవకాశం అనేది ఉంటుంది. వీటి నిర్మాణాలకి సంబంధించి నాణ్యతలో ఎటువంటి లోపాలు లేకుండా ఒక జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలను అప్పగించడం అనేది జరిగింది. ప్రతి 2,500 మంది గ్రామీణ జనాభాకు సంబంధించి ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ నెంబర్ గుర్తుంచుకోండి. ఎంతమంది జనాభాకు సంబంధించి ఈ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ అందుబాటులో ఉంటుందనే అంశం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలకమైన నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. గతంలో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వీటిని రద్దు చేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేయడం అనేది జరిగింది. అయితే ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ అధికారం ఏదైతే ఉందో ఆ ఎన్నికల నిర్వహణ అధికారం అనేది ఎలక్షన్ కమిషన్‌కి ఉంటుందని కీలకమైన తీర్పుని ఇక్కడ చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను కొట్టివేస్తూ పంచాయతీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకోవచ్చని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును వెలువరించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం వచ్చేసి ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఎన్నికల ప్రక్రియ అదేవిధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలని ఇక్కడ ఒక వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. వ్యాక్సినేషన్ అనే కారణంతో ఎన్నికలను వాయిదా వేయొద్దని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 సబ్ క్లాస్ కే, సబ్ క్లాస్ 3 ఏదైతే ఉందో దీని ప్రకారము ఎన్నికలను నిర్వహించే బాధ్యత అనేది ఎలక్షన్ కమిషన్‌కే ఉంటుంది. దీనికి ఒక ఇండిపెండెంట్ హోదా అనేది ఉంటుంది. స్వతంత్ర హోదా అనేది ఉంటుందని కూడా ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది మనం గమనించాల్సిన అంశం. ఇక్కడ ఈ ఆర్టికల్ ఒకసారి గుర్తుంచుకోండి. ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు ప్రాక్టీస్ చేయాల్సిన క్వెషన్స్ చూద్దాం. నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఒకసారి చూద్దాం. చాందీ పడ్వో ఫెస్టివల్ ఈజ్ ప్రైమర్లీ సెలబ్రేటెడ్ ఇన్. దీనికి ఆన్సర్ వచ్చేసి గుజరాత్‌లో ఈ చాందీ పడ్వో అనే ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక సెకండ్ క్వెషన్ చూద్దాం. వాట్ ఈస్ లోక్ విరాసత్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్. లోక్ విరాసత్ ఇది ఒక ఫెస్టివల్. ఇది ఫెస్టివల్ ఆఫ్ ఫిలిమ్స్ అండ్ ఫోక్ ఆర్ట్ అండ్ పెయింటింగ్. ఏ కరెక్ట్ ఆన్సర్ దీనికి. ఇక మూడవది చూసుకుంటే షహ్తూత్ డ్యామ్ ఈజ్ ప్రపోజ్డ్ డ్యామ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉంది. దీనికి కరెక్ట్ సమాధానం ఏ ఆఫ్ఘనిస్తాన్. ఇది నిన్న ఇచ్చిన క్వెషన్స్‌కి ఆన్సర్స్. ఇక ఏకేఎస్, ఐఏఎస్ అందించే కోర్సెస్‌కి సంబంధించిన సమాచారము యూపీఎస్సీ జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ముఖ్యంగా ఢిల్లీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ అనేది కొనసాగుతుంది. ఇందులో మనకు ఆఫ్‌లైన్ మోడ్ అదేవిధంగా ఆన్‌లైన్ మోడ్ 2 రకాల మోడ్స్ ఉంటాయి. ఇందులో ప్రిలిమ్స్‌కి సంబంధించిన 2 పేపర్స్ అదేవిధంగా మెయిన్స్‌కి సంబంధించిన అన్ని జనరల్ స్టడీస్ పేపర్స్‌కి కోచింగ్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీసాట్ పేపర్‌కి కూడా సెపరేట్‌గా క్లాసెస్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఎస్సే పేపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఎస్సే పేపర్‌లో మరింతగా స్కోర్ చేసుకునే విధంగా సెపరేట్‌గా సెషన్స్‌ని కూడా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా మనకు చాలా కీలకం. ఏకేఎస్, ఐఏఎస్ సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ, తెలుగు లిటరేచర్‌లో ఆప్షనల్స్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక 2021కి సంబంధించి కూడా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి మీరు 8448449709 అనే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. ఇక ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ ఉంటుంది.
ఇది మనకు ఇంగ్లీష్ మీడియము మరియు తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీతో ఈ కోచింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. విద్యార్థికి వచ్చే ప్రతి ఒక్క డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కోచింగ్ అనేది ఉంటుంది. ఇందులో కోచింగ్తో పాటు టెస్ట్ సిరీస్ మరియు మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసము 8448449709 అనే నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్రస్తుతం అడ్మిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక ఆన్లైన్ కోర్సెస్కి సంబంధించి మరియు మెటీరియల్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతోపాటు education.aksIAS.com అనే వెబ్సైట్ని కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇది మనకు ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ని మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఏకేఎస్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రిప్షన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. This video is brought to you by AKSIAS.